రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కితే రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, ఇది ఎన్నికల సీజన్. ఎన్నికల్లో చాలా విచిత్రమైనటువంటి కొత్త ఇష్యూస్ తెర మీదకి వస్తాయి. అవి రాజకీయాల్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మన పొరుగు రాష్ట్రమైనటువంటి ఒడిశాలో ఒక విచిత్రమైనటువంటి ఎలక్షన్ ఇష్యూ తెర మీదకి వచ్చింది. ఆ ఎలక్షన్ ఇష్యూ చాలా ఆసక్తికరమైంది. ఒక తాళం చెవి గురించి ప్రస్తుతం ఒరిస్సా అట్టుడుకుతోంది. ఒడిశాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో ఈ తాళం చెవి ప్రధానమైన ఇష్యూ. మామూలుగానైతే ఒడిశా ఏదైతే ఉందో మోస్ట్ సైలెంట్ స్టేట్. ఈ ఎన్నికల్లో 2024లో మనకి యూపీ రాజకీయాల గురించి, యోగి గురించి, బీహార్ రాజకీయాల గురించి, తేజస్వి యాదవ్ గురించి, మమతా బీజేపీ గొడవల గురించి, ఆప్ ఢిల్లీలో తర్వాత కాంగ్రెస్ గొడవలు పంజాబ్ గురించి, రాజస్థాన్లో ఏమవుతుంది, మహారాష్ట్ర కూటమి, కర్ణాటకలో సిద్ధరామయ్య రాజకీయాలు, లేకపోతే తమిళనాడులో అన్నామలై, ఇలా అన్ని రాష్ట్రాల గురించి వార్తలు వస్తున్నాయి. కానీ మోస్ట్ సైలెంట్, ఎటువంటి వార్తలు బయటకు రానటువంటి రాష్ట్రం ఏదన్నా ఉంటే అది ఒడిశా. ఆ రాష్ట్ర రాజకీయాలు రాష్ట్రం వరకే పరిమితమై ఉంటాయి. కానీ ఈసారి ఒడిశా ప్రజలందరూ కూడాను, ఒడియా ప్రజలందరూ, ఓటర్లందరూ కూడాను ఒక చిన్న ఇష్యూ గురించి చర్చిస్తున్నారు. అది ఒక తాళం చెవి. ఒక తాళం చెవి గురించి రాజకీయ పార్టీలు తీవ్రంగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నాయి. చాలా పెద్ద ఎలక్షన్ ఇష్యూగా మారింది. అయితే ఆ తాళం చెవి మామూలు తాళం చెవి కాదు. ఏదో గదికి సంబంధించిందో, పెట్టెకి సంబంధించిందో కాదు. అది ఒడియా ప్రజలందరి ఆరాధ్య దేవత అయినటువంటి, ఒరియా ప్రజలు ఇద్దరు ఎదురెదురు పడ్డప్పుడు ఒకరినొకరు ఆ దేవుడి, ఏ దేవుడి పేరునైతే తలుచుకుంటారో ఆ దేవుడికి సంబంధించిన తాళం చెవి. పూరీ జగన్నాథ మందిరానికి సంబంధించినటువంటి తాళం చెవి అది. పూరీ జగన్నాథ మందిరంలో దేవదేవునికి సంబంధించినటువంటి, జగన్నాథునికి సంబంధించినటువంటి బంగారు ఆభరణాలు, వెండి పనిముట్లు, పరికరాలు, రకరకాల వస్తువులు, గిన్నెలు, ఇటువంటివి ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడాను దాచిపెట్టేటటువంటి ఒక కోశాగారం ఉంది. దాన్ని రత్న భండార్ అంటారు. అసలు జగన్నాథ మందిరాన్నే శ్రీమందిరం అంటారు. దానిలో ఈ రత్న భండార్లో వీటన్నిటినీ దాచిపెడతారు. ఎంత ఉంది అంటే 149 కిలోల బంగారు ఆభరణాలు. ఈ బంగారు ఆభరణాలకి రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాల వంటి విలువైనటువంటి రాళ్లను పొదిగి ఉన్నాయి. ఇవన్నీ జగన్నాథుడివి. దీంతో పాటు దాదాపు 258 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి దేవునికి సంబంధించినవి. వీటిని ఒరియా లెక్కలో చెప్పాలంటే 12,801 భారీలు. భారీ అంటే దాదాపు 11 గ్రాముల చిల్లర, అంటే తులం కన్నా కాస్త ఎక్కువ. ఒరియాలో ఈ లెక్కన బంగారాన్ని కొలుస్తారు. 12,831 భారీల బంగారము, 22,153 భారీల వెండి. దీన్ని దాచిపెడతారు. దీన్ని దాచేటటువంటి ప్లేస్ పేరు రత్న భండార్. ఈ రత్న భండార్కి తాళం చెవి ఉంటుంది. ఈ తాళం చెవి ప్రభుత్వ ట్రెజరీలో జమ చేసి ఉంటుంది. ప్రభుత్వ ట్రెజరీలో జమ చేసినటువంటి దీనిని తీయాలన్నప్పుడు దేవాలయానికి సంబంధించిన ట్రస్ట్ ఉంటుంది. ఆ ట్రస్ట్కి పూరి రాజైనటువంటి గజపతి మహారాజు ఉంటారు. ఆ గజపతి మహారాజు, ఆ తర్వాత టెంపుల్ ట్రస్ట్, దాంతోపాటు ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఈ తాళం తీస్తారు. పూరి మందిర నియమాల ప్రకారము, పూరి టెంపుల్ రూల్స్ 1960 అనేటటువంటి చట్టం ప్రకారము ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ మొత్తం ఆభరణాల లిస్టుని సరిచూడాలి. సరిచూసిన తర్వాత అన్ని సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ చేసిన తర్వాత, సంతకం చేసిన తర్వాత మళ్ళీ దానికి ఆ రత్న భండారికి తాళాలు వేయాలి. రత్న భండారికి తాళాన్ని వేసిన తర్వాత ఈ తాళాన్ని ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయాలి. చాలా విశేషమైన పండగలు జరిగేటప్పుడే ఈ ఆభరణాలన్నింటినీ బయటకు తీస్తారు. గత 19వ శతాబ్దం అంటే 1905లో ఒకసారి తీశారు. ఆ తర్వాత 1926లో ఒకసారి ఈ ఆభరణాలని బయటకు తీశారు. ఆ తర్వాత 1978కి బయటకు తీశారంటే 52 ఏళ్ల గ్యాప్ తర్వాత. ఆ తర్వాత 1984లో తీశారు.
1984 తరువాత రత్న భండార్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలని బయటకి తీయలేదు. 6 నెలలకు ఒకసారి వెరిఫికేషన్ జరుగుతోందా లేదా కూడాను గత 20 సంవత్సరాలుగా ఎవరికీ తెలియదు. 2018 ఏప్రిల్ 4న ప్రభుత్వము ఈ రత్న భండార్ని తెరిచేందుకు ప్రయత్నం చేసింది. అసలు తెరిచి ఏమున్నాయి ఏమిటి అని ఒక 16 మంది సభ్యులతో కూడినటువంటి బృందము పరిశీలించేందుకు వెళ్ళింది. హైకోర్టు ఆదేశాల మేరకు, ఎందుకంటే ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి, తెరవాలి అంటే చివరికి 16 మంది సభ్యుల టీం వెళ్ళింది. హైకోర్టు ఆదేశాల మేరకు వీళ్ళు వెళ్ళినప్పుడు తాళం చెవి దొరకలేదు. తాళం చెవి లేదు అని ప్రభుత్వం చెప్పేసింది. అప్పుడు రత్న భండారిని బయట నుంచే గ్రిల్స్ లోపల ఉన్నటువంటి ఆభరణాలని చూసి ఉన్నాయి లేవు అని ఏదో రకమైనటువంటి ఒక తూతూ మంత్రం లెక్క చేసి బయటకు వచ్చారు. 2018 నుంచి అంటే ఇప్పటికీ 6 సంవత్సరాలుగా తాళం దొరకలేదు. 6 సంవత్సరాలుగా పూరి దేవాలయపు తాళం చెవి దొరకలేదు, ప్రభుత్వం తాళం వెతకలేదు. దీని మీద కోర్టులకు వెళ్ళారు భక్తులు. కోర్టులకు వెళ్ళినప్పుడు 2 కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక రఘుబీర్ దాస్ కమిటీ అనేటటువంటి కమిటీని ఏర్పాటు చేశారు. దాని తర్వాత సుప్రసిద్ధ జడ్జి అయినటువంటి అరిజిత్ పసాయత్ని కూడాను ఆయన నాయకత్వంలో ఇంకొక కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ జ్యుడిషియల్ కమిషన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని ప్రభుత్వం బయట పెట్టలేదు. సో ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో పూరీ జగన్నాథ మందిరపు, దాన్ని శ్రీమందిర్ అంటారు, ఈ శ్రీమందిర్ యొక్క రత్న భండార్ తాలూకు తాళం చెవుల ఇష్యూ తెర మీదకు వచ్చింది. తాళం చెవులు ఏమైనా అంటే ఒడిశా ప్రభుత్వం దగ్గర ఎలాంటి లెక్క లేదు, ఎలాంటి వివరణ లేదు. మేము ఎంక్వైరీ చేయిస్తాము, మేము వెతికిస్తాము, ఈ రకమైనటువంటి మాట మాట్లాడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడాను ఇటీవల ఒడిశా పర్యటనలో ఈ తాళం చెవి గురించి ప్రశ్నించారు. ఇటీవల బీజేపీ జారీ చేసినటువంటి ఎన్నికల ప్రచారంలో కూడాను మతం ఆధారంగా ప్రచారం ఉండకూడదు కాబట్టి ఒక పెద్ద గేటు బొమ్మ వేసి ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇచ్చి క్రింద బీజేపీ కమలం పువ్వు యొక్క ఒక చివరి కొస ఒక తాళం చెవిలాగా ఉండేటట్టుగా ఉండి, ఓన్లీ బీజేపీ కెన్ అన్లాక్ ఒడిశాస్ ప్రోగ్రెస్, ఒడిశా అభివృద్ధికి కావలసిన తాళం చెవి మా దగ్గర ఉంది అని మందిరం గురించి నేరుగా ప్రశ్నించకుండా ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా విడుదల చేశారు. కాంగ్రెస్ కూడా రత్న భండార్ యొక్క తాళం చెవి గురించి మాట్లాడుతోంది. ఈ తాళం చెవి ఎక్కడుందో ఏమో మాకు తెలియదు, అనవసరంగా దీన్ని రాజకీయం చేస్తున్నారు, దీన్ని 6 ఏళ్లుగా వెతకనటువంటి ప్రభుత్వం కూడా రకరకాల సంజాయిషీలు ఇస్తోంది. మొత్తం మీద ఒడిశా రాజకీయాలన్నీ కూడా ఈసారి ఈ తాళం చెవి చుట్టూ తిరుగుతున్నాయి. రత్న భండార్ యొక్క తాళం చెవి ఇది ఒక మౌలికమైన ప్రశ్న లేవనెత్తుతోంది. ప్రభుత్వాల అధీనంలో ఉన్నటువంటి దేవాలయ ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఈ దేవాలయ ఆస్తులకు భద్రత ఏది? సెక్యులరిజపు మత్తులో మునిగి ఉన్నటువంటి ప్రభుత్వాలు దేవాలయాల ఆస్తులను కాపాడే విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయి? 6 సంవత్సరాలుగా తాళం చెవులే దొరకకపోవడం. మన తిరుపతిలో కూడా ఇటువంటి ఆరోపణలే వచ్చినాయి. చంద్రబాబు నాయుడు పరిపాలించే సమయంలోనూ వచ్చాయి. కిరీటము దొంగతనమైందన్నటువంటి వార్తలు వచ్చాయి. చివరికి విజయవాడ దగ్గర నుంచి కిరీటం అని ఒక నకిలీ కిరీటాన్ని తీసుకువెళ్ళి పెట్టారని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చినాయి. కాబట్టి ఈ తరహా దేవాలయానికి సంబంధించి ప్రజలు భక్తులు ఇచ్చినటువంటి శ్రద్ధతో భక్తితో ఇచ్చినటువంటి ఆభరణాల విషయంలో ఎందుకు వివిధ ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని వహిస్తున్నాయి? ఎందుకంటే దేవాలయ సొమ్ము యొక్క బాధ్యతను ప్రభుత్వం తీసుకున్నట్లయితే వాటిని కాపాడే విషయంలో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఒకవేళ ప్రభుత్వం హయాంలో లేకుండా, ప్రభుత్వం అధికారంలో లేక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే ఆ వ్యక్తుల్ని మనం అకౌంటబుల్గా ప్రశ్నించవచ్చును. కానీ ప్రభుత్వమే 6 సంవత్సరాలుగా తాళం చెవి దొరకటం లేదు అని చెప్పి బుకాయిస్తున్నట్లయితే దీనికి ఎవరు జవాబు చెప్పాలి? యావత్ దేశంలో ఉన్నటువంటి దేవాలయ ఆస్తుల విషయంలో ఇదే నిర్లక్ష్యం కొనసాగటం చాలా దురదృష్టకరము. ఒరిస్సాలో ఏదో ఒక రకంగా ఈ తాళం చెవి పుణ్యమాని కనీసము దేవాలయ ఆస్తులు ఎన్నికల ఇష్యూగా మారింది. ఏం జరుగుతుందో చూడాలి. కానీ దేశమంతా ఇదే రకమైనటువంటి సమస్య ఉంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ
దేవాలయాల తాళం చెవుల్ని తన చేతుల్లో పెట్టుకుని దేవాలయాల అభివృద్ధిని పట్టించుకోకపోవడం ఏదైతుందో అది నిజమైనటువంటి విషాదం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.